గిరాకీ వస్తుందా బాగా? 10,000 ఇచ్చిండ రేవంత్ రెడ్డి. ఏమి గిరాకీ లేదు, అదే అడుగుతున్నా తమ్ముడు. లేదు కానీ కరీంనగర్ నుంచి వస్తున్నా ఖాళీ ఆటోలు వస్తున్నావు. అవునా? టీఆర్ఎస్ పార్టీ కోటి, కార్మిక కోటి ఖచ్చితంగా. మళ్ళీ కేసీఆర్ ఎన్నిక వచ్చినాక ఆటో వాళ్ళకి ప్రత్యేకంగా చూసుకుంటారు అంటున్నారు. ఏడు అమ్ముకోవాలంటే తీసేయండి, మొత్తం ఏం చెప్తున్నారు. ఎక్కడ అమ్ముకోవాలి? ఇక్కడే సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం లేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మా పాపకి అది ఏమంటారు शादी मुबारक का वो दिलाए थे। अब उनके तरफ से हम लोग ठहरे हुए हैं, कुछ भी नहीं है, क्या भी नहीं, कोई हमारे तरफ बोलने वाले ही नहीं है। ఆయన ఇచ్చిండు కేసీఆర్, వీడేమో ఎవరికి ఇచ్చిండు సీరియల్, ఒక చీర కాదు. బతుకమ్మకి ఏం చెప్పిండు కేసీఆర్? ఒకటి ఇచ్చిండు, నేను 2 ఇస్తాను. సగం కూడా కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లలల్లో. ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలకటి పేరు జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే చల్ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా మల్ల. ఈ 22 నెలల్లో ఈ ప్రభుత్వం ఎంత అరెస్ట్ చేస్తుంది వీళ్ళని అనేది ఈ రోజు వాళ్ళు చెప్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నేను, నాతో పాటు లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యులు, నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అందరం కలిసి వచ్చినాం. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అరాచకం ఎక్కువైపోయింది. హైదరాబాద్ పెట్టుకుంటున్నారు, వసూలు చేస్తున్నారు. మేము చిన్న వాళ్ళము, రోజుకి 500-1000 రూపాయలు కూడా సంపాదిస్తామో లేదో, కానీ హైదరాబాద్ చెప్పి ఇవన్నీ తొలగించి మళ్ళీ వసూలు మొదలు పెడుతున్నారు మేడం అని చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అదే కేసీఆర్ గారు స్ట్రీట్ వెండర్స్ కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి, వాళ్ళ కంప్లీట్ గా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయాలనేది మాకు ఒక డైరెక్షన్ ఇచ్చినారు అప్పుడు గతంలో. బట్ ఈ రోజు ఎవరైనా కూడా ఎవరిని కదిలించినా కూడా మేము కేసీఆర్ తో ఉన్నాము, మేము టీఆర్ఎస్ పార్టీతో ఉన్నాము, మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు అనేది స్పష్టంగా చెప్తున్నారు. మరీ కేసీఆర్ గారిని తీసుకురావాలంటే సున్నితంగా ఓటేయాలనేది అందరు కూడా చెప్తున్నారు. మేమే కాదు, మేము వేయిస్తామమ్మా అని చెప్తున్నారు. అది చాలా సంతోషం.